హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి మాత్రం నేను మళ్ళీ ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేకుండా అయిపోయిందనమాట. సో ఎందుకు ఎవరు అని అనుకుంటున్నారు కదా, ప్రజెంట్ అయితే నేను ఇక్కడ స్పార్క్ క్లినిక్ దగ్గరికి వచ్చేసాను. సో డాక్టర్ వినీలా మ్యామ్తో ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం మనకి వెయిట్ లాస్, ఒబేసిటీ, పర్మనెంట్ మేకప్ గురించి మీకు ఆల్రెడీ మ్యామ్ చాలా చక్కగా చేస్తారని చెప్పా. బట్ వెయిట్ లాస్ గురించి మాత్రం వన్స్ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలామంది పీపుల్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ మ్యామ్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి రిమైనింగ్ 50% వెయిట్ లాస్ గురించి కూడా మ్యామ్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ వినీలా మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మంజుష, మీరు బాగున్నారా? ఎస్, నేను కూడా చాలా బాగున్నాను. మీరు డాక్టర్ అంటే ఫస్ట్ ఎవరు నమ్మట్లేదు. ఎవరో సీరియల్ యాక్ట్రెసా, మూవీ యాక్ట్రెసా, లేకపోతే ఏమైనా ఫిలిమ్స్ చేశారా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? లేదండి, ఆవిడ యాక్ట్రెస్ కాదు, డాక్టర్. కాకపోతే సెలబ్రిటీస్ అందరికీ కూడా ఈ వెయిట్ లాస్ అనుకోవచ్చు, పర్మనెంట్ మేకప్ అనుకోవచ్చు అండ్ ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. ఆవిడ పేరు డాక్టర్ వినీలా అండి, యాక్ట్రెస్ వినీలా కాదు అని చెప్తున్నాను. ఓకే, దట్స్ గ్రేట్ కదా, అసలు ఆ న్యూస్ గ్రేట్, నాకు కూడా నచ్చింది ఆ న్యూస్. పెరుగు పచ్చడి అంటే యాక్చువల్గా చాలా ఫుడ్డీ, మంచిగా కుకింగ్ చేస్తారు, ఫేవరెట్ ఫుడ్ ఎప్పుడు రెగ్యులర్గా తింటూ ఉంటారు. అలాంటిది ఆవిడ వితిన్ 1.5 monthలో 17 kgs తగ్గడం అనేది అంత ఈజీ కాదు. అసలు 2 monthsలో ఈ 2 monthsలో 17 kgs వెయిట్ లాస్ అసలు ఎలా అయ్యారు, ఎలా ట్రీట్మెంట్ మీరు ఇచ్చారు? అసలు ఈవెన్ ఒక మిషన్ కూడా బాడీ పైన పెట్టకుండా ఒక్క ఫుడ్ త్రూ మీరు 17 kgs ఈ 2 monthsలో ఎలా తగ్గించారో చెప్పాలి. మనం ఏమి మెషిన్స్ పెట్టుకోలేదు, మనం తింటేనే లావ్ అయ్యాము, అలానే ఫుడ్ కట్ చేసుకుంటూ లావ్ తగ్గుతాం అంతే. నేను అసలు ఏం మ్యాజిక్ కూడా చేయను. ఫస్ట్ తన హైట్ అనేది తన బేసిక్గా చాలా తక్కువ, 5'2" 5'3" ఉంటారు తను. ఆ హైట్ కి తను చాలా ఒబెస్ ఉంది, 110 kgs ఉన్నారు. సో బేసిక్గా ఆమె చాలా ఒబెస్ ఉన్నారు కాబట్టి ఆమె ఎక్కువ తగ్గింది. ఎవరు బిఎంఐని బట్టి వాళ్ళు తగ్గుతారు అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సో బేసిక్గా ఆమె ఫుడ్డీ అయినా ఆమె చేయగలిగిందంటే మన డైట్ ఎంత కంఫర్ట్గా ఉంటుంది అనేది అందరికీ అర్థమవుతుంది. మోస్ట్లీ మన డైట్లో అయితే విటమిన్ డెఫిషియన్సీస్ కూడా రావు. ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో ఆ డెఫిషియన్సీస్ని కవర్ చేస్తూ డైట్ చెప్తాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. సో ఆవిడకి హెల్త్ ఇష్యూస్ లేవు, ఆమె ఫుల్ యాక్టివ్గా ఉంది త్రూ అవుట్ ద డైట్ ప్లాన్. మధ్యలో చాలా అంటే తన ప్రొఫెషన్ అలా ఉంది కాబట్టి కొన్నిసార్లు తను తినింది ఇంకా ఎక్కువే తగ్గేది తనైతే. ఇంకొకటి ఏంటంటే చాలామంది కింద కమెంట్స్లో మ్యామ్ ప్లీజ్ మీరు కొంచెం ఒకసారి చెప్తారా ఒబేసిటీకిను ఫ్యాట్కి డిఫరెన్సెస్ ఏంటో అని అడుగుతున్నారు. ఒబేసిటీ అంటే మన హెల్త్ ఇష్యూస్ని బట్టి మన ఒబేస్ అయ్యే కొద్దీ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇఫ్ మన బిఎంఐ లెవెల్స్ ఇఫ్ ఇట్ ఈస్ హై, మనకి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, మీన్స్ లోపల వి డోంట్ నో ఇన్సైడ్ ఏమవుతుంది, కొన్ని ఆర్గాన్స్ పాడవచ్చు. సో ఒబెసిటీ వల్ల అవి నష్టాలు. ఫ్యాట్ అంటే మీన్స్ మజిల్ వెయిట్ వేరు, ఫ్యాట్ వెయిట్ వేరు. సపోజ్ ఒక మజిల్ వెయిటే చూద్దాం. మజిల్ ఎలా ఉంటుంది, 1 kg మనం వెయింగ్ మిషన్ మీద 1 kg స్టోన్ ఎలా పెట్టి మనం వెయిట్ బ్యాలెన్స్గా చూస్తామో అది 1 kg అలా ఉంటే అంత చిన్నగా ఉంటుంది మజిల్. అదే 1 kg ఫ్యాట్ ఎలా ఉంటుంది, కాటన్ ఉన్నట్లు ఉంటుంది. దాని వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, మజిల్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. మజిల్ వెయిట్ ఉన్న వాళ్ళు సన్నగా కనపడతారు. వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది సన్నగా కనపడతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మజిల్ ఉంది అని. అదే వెయిట్లో ఉన్న మనిషికి ఇంకొక మనిషి అదే హైట్లో ఉన్న తను లావుగా కనపడతాడు, బికాస్ తనకు ఫ్యాట్ ఎక్కువ ఉంది అనేది. సో వీ నీడ్ టు సీ ద బిఎంఐ, మీ మజిల్ ఎంత, మీ ఫ్యాట్ ఎంత అనే రేషియో మనకు తెలుస్తుంది. ఓ మై గాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ అయిన వాళ్ళందరూ కూడా, మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ, వెయిట్ లాస్ అయ్యి వాళ్ళందరూ పిక్స్ చూసినా, వాళ్ళని లైవ్లో చూస్తున్నా వాళ్ళు చాలా గ్లోగా, చాలా బ్యూటీగా కనిపిస్తున్నారు. అంటే ఆ గ్లో ఎలా వస్తుంది అని? బేసిక్గా జ్యూసెస్ కంపల్సరిగా, హెల్దీ జ్యూసెస్ కంపల్సరిగా ఉంటాయి. యూజువల్గా మనకి ఫైబర్ రావాలన్నా జ్యూసెస్ అవసరం, మనం హెల్త్ విటమిన్స్ మినరల్స్ రావాలన్నా జ్యూసెస్ అవసరం. వెజిటబుల్ జ్యూసు, ఫ్రూట్స్ జ్యూసు, నట్స్ యాడ్ చేస్తాము, అన్ని విటమిన్స్ మినరల్స్ వెళ్తున్నప్పుడు
ఎందుకు గ్లో రాము? ఆబ్వియస్గా గ్లో వస్తాం. గ్లో వచ్చేస్తాం. అయితే ముఖ్యంగా మీరు సజెస్ట్ చేసే జ్యూసెస్ ఏంటి? నేను రోజుకు ఒక జ్యూస్ చెప్తాను. అంటే ఇప్పుడు ఆ పర్సన్ని ఈరోజు మీకు వాష్రూమ్ అయిందా, మీకు స్లీప్ సరిగ్గా ఉందా, ప్రాపర్గా నిద్రపోయారా లేదా, మీరు పీరియడ్లో లేడీస్ అయితే పీరియడ్లో దగ్గర ఉన్నారా లేదా, ఈ డీటెయిల్స్ మొత్తం ఎవ్రీడే నాకు వాళ్ళ వాట్సాప్లో అప్డేట్ వచ్చేసింది. దాని ప్రకారం ఆ జ్యూస్లో ఏం యాడ్ చేయాలి అనేది నేను డిసైడ్ అవుతాను. వెజిటబుల్స్ యాడ్ చేయాలా, వెజిటబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ యాడ్ చేయాలా, వెజిటబుల్ ప్లస్ ఫైబర్ కూడా యాడ్ చేయాలా, వెజిటబుల్ ప్లస్ నట్స్ యాడ్ చేయాలా అనేది నేను డిసైడ్ అవుతాను. ఓ సూపర్ సూపర్. అయితే మీరు రెగ్యులర్గా ఇచ్చే ఫుడ్ డైట్స్లో ఒక్కొక్కళ్ళ బాడీ అనేది ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటుంది. అంటే మీరు ఎలాంటి వేరియేషన్స్ ఉన్న బాడీస్ని మీరు అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా మంజుష, మనం ఒకటే ఇంట్లో ఉన్నా కూడా, ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్కి షుగర్ లేదు, మా మదర్కి షుగర్ ఉంది, నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. సో మనం ఒకే ఇంట్లో ఒకే కిచెన్లో వండుకున్న అన్నము అదే కూరలు తింటున్నా కూడా ఒక ఇంట్లో ఒకళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఒకళ్ళకి ఏమీ రాకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ మెటబాలిక్ రేట్, ఇమ్యూన్ సిస్టము, జీన్స్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరే డైట్లో మదర్ అండ్ డాటర్ జాయిన్ అవుతారు, లేకపోతే ఫ్యామిలీలో ఎట్ ఏ టైం ఒక 4 మెంబర్స్ జాయిన్ అవుతారు. సో వాళ్ళకు ఒకటే డైట్ ఇచ్చినా ఒకళ్ళు తగ్గుతారు, ఒక్కొక్కళ్ళు తగ్గరు. మెటబాలిక్ రేట్ ప్రకారం, ఎవరి హైట్ ప్రకారం, ఎవరి ఏజ్ ప్రకారం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ప్రకారం, వాళ్ళ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అనేది నేను డైట్ ఇవ్వటం జరుగుతుంది. ఓ మై గాడ్, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మార్నింగ్ లేవంగానే వాళ్ళు వెయిట్ చెక్ చేసుకొని వెయింగ్ మిషన్ మీద పిక్కు, ఒక ఫుల్ పిక్కు నాకు పంపించి కింద ఎంత తగ్గామా, నిన్నటి ఒక 3 days నుంచి డైట్ చేసిన రిజల్ట్ మనకి ఈరోజు ఉంటుంది. వెయిట్ తగ్గామా, పెరిగామా, సేమ్ ఉన్నామా, వాష్రూమ్ క్లియర్ అయిందా లేదా, స్లీప్ ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ తీసుకొని వాళ్ళకి నేను ఒక వెజిటబుల్స్ లిస్ట్ ఇచ్చేస్తాను. రెగ్యులర్గా ఉంచుకునే వెజిటబుల్స్ ఉంటాయి, ఆప్షనల్గా ఉంచుకునే వెజిటబుల్స్ ఉంటాయి, ఆప్షనల్గా ఉంచుకునే ఫ్రూట్స్ ఉంటాయి. సో అవన్నీ ఏమేమి లిస్ట్ అవుట్ ఏమేమి ఉన్నాయి అనేది మేము తీసేసుకుంటాం. సో దాని ప్రకారము అక్కడ ఉన్నది ఏంటి అనేది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి, వాళ్ళ డెఫిషియన్సీస్ని బట్టి, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి ఏం ఫుడ్ యాడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ యాడ్ చేయాలి అనేది మీన్స్ ఐ విల్ గివ్ ఎ వాయిస్ నోట్ అనేది ఎవ్రీడే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు మెసేజ్ పెట్టంగానే కింద నేను వాయిస్ నోట్ ఇచ్చేస్తాను. వాళ్ళు కుక్ చేసేసుకొని దే కెన్ గో టు ద వర్క్. యాక్చువల్గా మన డైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5:30కే కాల్ చేసే వాళ్ళకి మార్నింగ్ 7 నుంచే స్టార్ట్ అయిపోతుంది. 7 to 6, 6:30, 7. నైట్ ఏమన్నా ఆకలి అనిపిస్తే లో క్యాలరీ ఫ్రూట్సే ఉంటాయి తప్పితే నేను ఇన్సులిన్ని రెసిస్ట్ చేసేస్తాను. బికాజ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డైట్. స్లీప్లోనే మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది. మన ఇన్సులిన్ లెవెల్స్ని డ్రాప్ చేసేసేయాలి బై మన స్లీపింగ్ టైం 10:30 అనుకోండి, 6కే నేను ఫుడ్ ఆపేస్తే అప్పటికల్లా మన బాడీలో ఇన్సులిన్ డౌన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ డౌన్ అవుతుందో అప్పుడు మన నిద్రలో యూజ్ చేసుకునే క్యాలరీస్ అన్నీ ఫ్యాట్ ద్వారా మీన్స్ బై ప్రోడక్ట్గా గాలి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఫ్యాట్ అనేది ఎక్కువ శాతం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ ద్వారానే బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే మన ఇన్సులిన్ లెవెల్ కనుక డ్రాప్ అవుతుందో 6 o'clock నుంచి మనం ఫుడ్ కట్ చేస్తామో అప్పుడు మనం నిద్రపోయేటప్పుడు మన ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఇంచ్ లాస్, లాస్ట్ టైం కూడా చెప్పాను మంజుష, ఇంచ్ లాస్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఆఫ్ మెజరింగ్ యువర్ వెయిట్ లాస్ అనేది కాకుండా ఇంచ్ లాస్ని మెజర్ చేసుకోవాలి. అందుకనే నేను ఒకటే డ్రెస్ మీద వెయిట్ చెక్ చేసుకోండి అనేది కూడా చెప్తుంది. ఒక టైట్ డ్రెస్సెస్ మీన్స్ ఇఫ్ యువర్ ఇంచ్ ఈస్ కమింగ్ డౌన్, యువర్ ఫ్యాట్ ఈస్ కమింగ్ డౌన్. ఓకే. సో అందుకే మనం ఏదైతే ఒక డ్రెస్ పెట్టుకుంటామో మజిల్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది, వాటర్ వెయిట్ ఉంటుంది. సో మనం సన్నబడుతున్నామంటే మనం ఫ్యాట్ తగ్గుతున్నట్టు లెక్క. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మీరు ఆన్లైన్ కన్సల్టెన్సీ చేస్తారు అండ్ ఇక్కడ లైవ్లో కూడా కొంతమంది పీపుల్ని రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటారు. అంటే ఆన్లైన్లో చేసే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఎందులో అయినా ఒకటే. అంటే నన్ను అసలు మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక 1-2 daysలో కాల్ వెళ్తుంది.
సో ఐ టేక్ ఆల్ ద బిఎంఐ లెవెల్స్. అంటే బిఎంఐ నా దగ్గరకు వస్తే, నా దగ్గర బిఎంఐ మెషిన్ ఉంది కాబట్టి ఐ చెక్ మీన్స్ ఆ పర్సన్కి వాటర్ కంటెంట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, తన హైట్ ఎంత, తన ఏజ్ ఎంత, ఏజ్ని బట్టి ఎంత వెయిట్ ఉండొచ్చు అనే క్యాలిక్యులేషన్స్ నేను తీసేసుకొని వాళ్ళకి చెప్పేస్తాను. మీరు వాటర్ తక్కువ తాగుతున్నారు, మీ బాడీలో వాటర్ తక్కువ ఉంది, సో తీసుకోండి అని. సో బయట ఉండే వాళ్ళకి ఆ బిఎంఐ ఫెసిలిటీ ఉండదు కాబట్టి నేను వాళ్ళ హైట్, వెయిట్, మీన్స్ వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, నాన్ వెజ్ తింటారా, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, మీ హెల్త్ హిస్టరీ ఏంటి, మామూలుగా లేడీస్ అయితే పీరియడ్స్, పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉందా అని అడుగుతాను, పీరియడ్స్ సైకిల్ ఏంటి అని అడుగుతాను. ఇవన్నీ డీటెయిల్స్ నేను తీసేసుకున్నాక ప్రీవియస్ హెల్త్ గురించి అన్ని డీటెయిల్స్, అయినా సర్జరీస్ జరిగినాయా, మీరు ఏమన్నా స్టిరాయిడ్స్ యూస్ చేస్తున్నారా, యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా ఏమైనా యూస్ చేస్తున్నారా, దేని వల్ల వెయిట్ గెయిన్ అయ్యారు, జీన్స్ వల్ల అయ్యారా, ఫుడ్డీ వల్ల అయ్యారా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాను. ఎక్సలెంట్ అండి. సో అంటే క్లినిక్కి వచ్చి విజిట్ చేసి సంబంధమే లేకుండా ఒక్క ఫోన్ కాల్ త్రూ కూడా పెర్ మంత్లో 5 to 7 kgs తగ్గించవచ్చు, 2 monthsలో 17 kgs వెయిట్ లాస్ చక్కగా తగ్గించే మిరాకిల్ మ్యాజిక్ ఓన్లీ మీ హ్యాండ్స్లోని, మీ మైండ్లోనే ఉంది, మీలో ఉంది. యాక్చువల్గా ప్రాపర్గా కొంచెం ఒబెస్ ఉండే వాళ్ళు చేస్తే 6 kgs షూర్గా తగ్గుతారు మంజుష. సో వాళ్ళు ప్రాపర్గా చేయటం ఏంటంటే, వాళ్ళు డైట్ అనేది బ్రేక్ చేయకూడదు, కన్సిస్టెన్సీని వదలకూడదు. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఒక్కసారి బ్రేక్ అవ్వగానే బాడీ డౌన్లోకి వెళ్తున్నది, మళ్ళీ రేజ్ అయిపోతుంది. ఫస్ట్ మనం క్యాలరీస్ కట్ అవ్వగానే ఇమీడియట్గా 500, 600, 1 kg డౌన్ అయిపోతాం. ఆ ఫస్ట్ ఇమీడియట్గా ఏ డౌన్ అయిందో ఫస్ట్ ఇమీడియట్గా డైట్ బ్రేక్ చేయగానే అదే హైప్ అయిపోతుంది. ఇంకా అదే పెరగటం, అదే తగ్గటం, అదే పెరగటం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సీరియస్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే స్పార్క్కి వచ్చి జాయిన్ అయితే 100% హెల్ప్ అవుతుంది. అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వెయిట్ లాస్ అనేది అంటే ఎవరితో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విజిట్ చేసే సంబంధం లేకుండా చేశారు. బట్ చాలామందికి వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి కానీ, కొంచెం పెద్ద అయిన తర్వాత కానీ వారసత్వం అనేది ఒకటి ఉంటుంది, జీన్స్, మనం ఇందాక మీరు చెప్పేటట్టుగా. సో దాని నుండి వచ్చే వాళ్ళు కూడా ఈ వెయిట్ లాస్ అనేది తగ్గించవచ్చా? ఇది వారసత్వం కాబట్టి ఎంత డైట్ చేసినా, ఎంత ఫుడ్ తగ్గించినా కూడా ఈ వెయిట్ అనేది ఇంకా తగ్గే ఉండదు, ఈ వెయిట్ అనేది అలానే ఉంటుందని ఏమైనా ఉంటుందా? అంటే యూజువల్గా మెటబాలిక్ రేట్స్ అనేది జీన్స్ ద్వారా వచ్చిన వాళ్ళని మనం ఏం చేయలేము. సో వాళ్ళు ఇంకా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళు తగ్గాల్సిందే. బికాజ్ అంటే కొంచెం లో క్యాలరీ డైట్కి వెళ్ళేసి తర్వాత వాళ్ళని ఒక స్టెప్ ఆన్ క్యాలరీస్ తీసుకునేలాగా మేము గైడ్ చేస్తాం. మెయింటెనెన్స్, వెయిట్ లాస్లో జాయిన్ అవటం ఇంపార్టెంట్ కాదు, వెయిట్ మెయింటెనెన్స్లో జాయిన్ అవటం ఇంపార్టెంట్ అని నేనైతే 100% చెప్తాను. బికాజ్ వెయిట్ లాస్ ఎంత కష్టపడి చేసినా వెయిట్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అని తెలియకపోవటం అంటే దట్ ఈస్ వెరీ బ్యాడ్. మన స్పార్క్లో వెయిట్ మేనేజ్మెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. 40 days ట్రైనింగ్ ఇస్తాను, అంతకుమించి నేను ఇవ్వను. ఆ 40 daysలో మనం డైట్ని ఎలా మెల్లమెల్లగా 10 daysలో నేను బాడీని నా హ్యాండ్లోకి తీసుకుంటాను, ఆకలిని తగ్గించి అలా మెల్లగా మళ్ళీ హ్యాండ్ని వదిలేస్తాను ఆ 10 daysలో. ఆ 10 days తర్వాత 4 days నేను హెల్దీ డైట్ చెప్తాను. 3 days మీ ఇష్టం వచ్చింది తినండి, మార్నింగ్ తినండి, మధ్యాహ్నం తినండి, డిన్నర్ తినండి, మీకు ఇష్టం వచ్చింది తినండి అంటాను. వాళ్ళు ఆ 3 days వాళ్ళకి ఇష్టం వచ్చింది తినేసి ఒక 500 1 kg పెరిగేసి వస్తారు. ఆ పెరిగింది హెల్దీ వేలో తింటూ ఎలా తగ్గచ్చు అనేది ఆ 4 days నేను చూపిస్తాను. మళ్ళీ 3 days వదిలేస్తాను. అలా 3 weeks 4 weeks గైడ్ చేసిన తర్వాత వదిలేస్తాను. సో అది వాళ్ళ జీవితాంతం అలా మానిటర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. మానిటర్ చేసుకోకుండా మళ్ళీ ఇష్టం వచ్చినట్లు తింటే మాత్రం బౌన్స్ బ్యాక్. అంటే ఇప్పుడు మీరు ఒక వెయిట్ లాస్ అనేది ఫుడ్ త్రూనే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా చేయొచ్చు, ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఎలా ఇంచు లాస్ అవ్వచ్చు, ఎలా మేనేజ్మెంట్ చేయొచ్చు అనేది మీరు టీచ్ చేస్తున్నారు. బట్ ఒక పర్సన్ ఒక 3 months కంటిన్యూ చేశారనుకోండి, ఆ వెయిట్ లాస్ అనేది అలానే ఉంటుందా, లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ అంటే మళ్ళీ ఫుడ్ తినేస్తే మళ్ళీ పెరిగిపోతారు అంటున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫుడ్ని మీరు చెప్పే వెజిటేబుల్స్తోనే ఇంకా అలా లైఫ్ టైం కంటిన్యూ అవ్వాలంటారు? నో అది నేను అసలు 3 months చెప్పను మంజుష, 2 months.
2 months ఎండింగ్కి వచ్చేసరికి బాడీ అనేది స్లో అయిపోతుంది వెయిట్ లాస్. అది మనం హింసిస్తున్నట్లే ఉంటుంది బాడీని. సో 2 months తర్వాత బ్రేక్ ఇచ్చేసి మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే ఒక మనిషి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 1600 calories 1700 calories కావాలి, నేను దాన్ని 1200 calories కట్ చేస్తాను. కట్ చేయగానే ఇమీడియట్గా నాది 1 kg డ్రాప్ అయిపోతుంది. తర్వాత రోజు ఒక 400 డ్రాప్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి 300 200 400 100, ఒక్కోసారి 200 పైకి వెళ్తుంది, ఒక్కోసారి 500. గ్యాస్ మీన్స్ కొంతమంది కొన్ని వెజిటబుల్స్ పడవు, అది వెయిట్ గెయిన్ అనుకుంటారు. గ్యాస్ ప్రాబ్లం వల్ల అప్ అయిపోతుంది. కొంతమందికి వాష్రూమ్ అవ్వకపోవటం వల్ల అప్ అవుతుంది. కొంతమందికి స్లీప్ బాగాలేకపోవటం వల్ల అప్ అవుతుంది. ఐ టేక్ ఆల్ ద రీజన్స్, ఐ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. అలా క్యాలిక్యులేట్ చేసుకొని నేను డైట్ ఇస్తాను. అప్ అయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం తినకుండా అప్ అయితే మనకి ఏం ప్రాబ్లం కూడా లేదు. అండ్ నిన్న తినటం వల్ల ఈరోజు అయితే అప్ అవ్వము, అవి ఫ్యాట్ వెంటనే అయితే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వవు. సో అది ఎలా అప్ అయింది, ఏ రీజన్ వల్ల అప్ అయింది అనేది చూసుకొని దాని ప్రకారం ఆ రోజు డైట్ నేను క్యాలిక్యులేటెడ్గా ఇస్తానన్నమాట. సో అప్ అయిందని కంగారు పడద్దు, డౌన్ అయిందని హ్యాపీగాను ఫీల్ అవ్వకల్లా. ఎప్పుడు హ్యాపీగా ఉంటే, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే మనం హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాం. ఎక్సలెంట్ మ్యామ్. సీరియస్లీ అంటే ఒక 2 monthsలో పెరుగుపరచడానికి 17 kgs తగ్గడం అనేది అంత ఈజీ కాదు అసలు. అంటే 109 kgs 105 kgs ఉన్న పర్సన్స్ ఇంత తక్కువ టైంలో ఇంత మంచి వెయిట్ లాస్ అనేది అసలు ఎంత ఫుడ్ డైట్ మెయింటైన్ చేసి ఆ డైట్ తర్వాత మన బాడీని మనం మెయింటైన్ చేసే దాంట్లోనే ఇంత మంచి రిజల్ట్ మీరు చూపిస్తున్నారు. అండ్ చాలామంది నాకు అడిగారు అసలు ఈ వెయిట్ లాస్ అనేది ఎలాంటి మిషనరీ లేకుండా ఏం లేకుండా ఫుడ్ త్రూ ఈవిడ అసలు ఎలా చేస్తున్నారు, ఇంత బాగా ఎలా మాకు వెయిట్ లాస్ అవుతుంది అనేది. సో హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, రిపీటెడ్ అవుతున్నారు, వాళ్ళ రిఫరెన్సెస్ మీకు చాలా ఎక్కువ వస్తున్నాయని కూడా వినడం జరిగింది. మేము కూడా లైవ్లో చూసాం మా వాళ్ళని కూడా. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆటా సందీప్ వాళ్ళ వైఫ్ జ్యోతి గారు కూడా జాయిన్ అవబోతున్నారు త్వరలో. అంటే తన టైట్ స్కెడ్యూల్ వల్ల కొంచెం రాలేకపోతున్నారు. తన రిజల్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఓకే, సూపర్ అండి. అంటే నిజంగా చాలా మంచి ప్రోగ్రామింగ్ ఇది. అసలు బేసిక్గా చాలామంది వెయిట్ లాస్ కోసం మిషన్స్ పెట్టేసుకొని చాలా థెరపీస్ అని, లేకపోతే మెషిన్ కూడా బ్యాడ్ ఇంపాక్ట్ ఏం లేదు. బట్ నేను మిషన్స్కి అగైనెస్ట్ అయితే కాదు. మిషన్ వర్క్ మిషన్ చేస్తుంది. అదేం చేస్తుంది, ఇప్పుడు నా దగ్గరే క్రయోల్ అయిపోయింది మంజుష, ఐ కీప్ ద స్పెసిఫిక్ పార్ట్ మీద టార్గెట్ చేస్తుంది. అది కూల్ మీన్స్ ఐస్తో మీన్స్ దాని ఫ్యాట్ని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసినప్పుడు అక్కడ ఉండే ఫ్యాట్ కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయినప్పుడు మనం డైట్ చేస్తే వేరే పార్ట్స్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఫ్యాట్ మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి అయితే త్వరగా వెళ్తుంది. 50% అక్కడి నుంచి వెళ్తుంది అనేది నేను గమనించింది. బికాజ్ ఐఎమ్ గివింగ్ ద ట్రీట్మెంట్. ఆ పార్ట్ని టార్గెట్ చేస్తే ఒక 50% ఆఫ్ ఫ్యాట్ ముందు అక్కడే తగ్గుతుంది, ఇంచ్ లాస్. కానీ క్రయోలైపో తీసుకొని మెషిన్స్ పెట్టుకొని తగ్గుతుంది అనేది భ్రమ. వితౌట్ డైట్ అది తగ్గదు. అలా అయితే అంబానీ వాళ్ళ ఇంట్లో రూమ్కి ఇంట్లో ఒక మెషిన్ పెట్టేసుకొని చక్కగా అన్నీ తినొచ్చు. అంతే, ఎవరికి ఫుడ్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ఎమోషనల్ థింగ్. మన దగ్గర చాలా వెరైటీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ నేనే ఒక ఫుడ్ని చూసి రెసిస్ట్గా ఉందాము అనుకున్నా ఉండలేను. మీన్స్ టెంప్టింగ్గా ఉంటాయి. సో బ్యాలెన్స్డ్గా తినాలి. వీక్లో ఒక 4 days హెల్తీగా తినాలి, 3 days మన కోసం తినాలి. బికాజ్ మనం ఏజ్ అయ్యే కొద్దీ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా డౌన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ డైజెస్టివ్ సిస్టమ్ డౌన్ అయిపోయే లోపల మనం తినాల్సినవన్నీ కూడా కొన్ని తినాలి. అంటే మరీ హెల్తీగా వెళ్ళకూడదు. హెల్త్ కోసం ఇంపార్టెంట్ కాబట్టి, హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి 4 days అంటే 7 daysలో 4 days దానికి ఇచ్చి 3 days మన కోసం మనం తినొచ్చు. సీరియస్లీ అంటే ఇలా చేసినా కూడా మనం హ్యాపీగా మన వెయిట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సీరియస్లీ. అండ్ చాలా మంచి దీన్ని ట్రీట్మెంట్ అనలేం, కానీ మంచి వెయిట్ లాస్ సజెషన్స్, వెయిట్ లాస్ ప్రోగ్రామింగ్ అయితే చాలా చక్కగా చేస్తున్నారు. చాలా మంది మన దగ్గర విటమిన్స్ తగ్గుతాయా, మినరల్స్ తగ్గుతాయా, మనం తగ్గించేది కార్బోహైడ్రేట్స్ పోర్షన్ మాత్రమే తగ్గించుకుంటాము. అంతేగాని వెజిటబుల్స్ నేను అస్సలు తగ్గిను. వెజిటబుల్స్ కంపల్సరిగా నా డైట్లో ఉంటాయి.
ఫ్రూట్స్ కంపల్సరిగా నా డైట్లో ఉంటాయి. నేను కంప్లీట్గా సాల్ట్ని కూడా మొత్తం క్లోజ్ చేయను, హాఫ్ అమౌంట్ ఆఫ్ ద సాల్ట్ని కట్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ టోటల్గా క్లోజ్ చేసేసి మళ్ళీ టోటల్గా ప్రజెంట్ చేయటం వల్ల అది ఇమీడియట్గా రేజ్ అయిపోతుంది. అవును. సో దాన్ని కొంత తగ్గిస్తాను, సాల్ట్ అనేది కొంత తగ్గిస్తాను, లైట్గా వేసుకోమంటాను. సో కర్రీ పార్ట్ని ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసినా మనం తినలేము. సో కార్బోహైడ్రేట్స్ని మినిమైజ్ చేసుకుంటూ తింటాం కానీ ఆబ్సెంట్ అయితే చేయను. మళ్ళీ తర్వాత దాన్ని ప్రజెంట్ చేయాల్సిందే, బికాజ్ రైస్ అనేది సౌత్ ఇండియన్స్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇడ్లీ, దోశ నేను ఈజీ డైజెస్టబుల్ థింగ్స్కే వెళ్తాను. హార్డ్గా అంటే ఇప్పుడు చికెన్ ఇప్పుడు నేను ఫిష్, నాన్ వెజ్ ఇష్టం ఉండే వాళ్ళకి ఫిషే ఇస్తాను. చికెన్ తింటాము, ఫిష్ తింటాము అంటే ఐ గో విత్ ద చికెన్, ఫిష్ ఓన్లీ. చికెన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. అండ్ సాల్మన్ ఫిష్లో అయితే ఐరన్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో 3 వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఒకటే క్యాలరీ కౌంట్లో దొరుకుతున్నప్పుడు నేను ఎందుకు ఒక్క ప్రోటీన్ దొరికే క్యాలరీస్ ఎందుకు? నాది క్యాలరీ డెఫిషియన్సీ డైట్. సో నేను ఏవి మంచివి ఉంటాయో, నీ డెఫిషియన్సీస్ ఏంటో, నీ డెఫిషియన్సీస్ని అవగాహన చేసుకొని అవి ఏమి పెడితే నీ డెఫిషియన్సీస్ క్లియర్ అవుతూ నువ్వు హెల్దీగా వెయిట్ లాస్ అవుతావు అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తాను. సూపర్ అండి, ఎక్సలెంట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి రిజల్ట్స్ బయటికి ఇస్తున్నారు. మామూలు విషయం కాదు అది. ఒక పర్సన్ వెయిట్ లాస్ అనేది చాలా 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 కష్టమైనది. అదే మేబీ మనిషి ఎవరైనా సరే కొంచెం పడుకోకుండా ఒక 1 డే అయినా ఉంటాడేమో, లేదు అంటే ఇంకేదైనా వర్క్ చేయకుండా ఉంటారేమో, కానీ ఫుడ్ తినకుండా ఎవరు ఉండలేరు. అది కంట్రోలింగ్ చాలా కష్టం. దాన్ని కంట్రోల్ చేస్తూ మనిషి మనసుని కంట్రోలింగ్ చేయిస్తూ అండ్ వెయిట్ లాస్ అనేది చాలా అద్భుతంగా చేయిస్తున్నారు. అండ్ మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి యూజ్ అయ్యే ప్రోగ్రామింగ్ ఇది అనమాట. అండ్ ఇప్పుడు పెరుగు పచ్చడి అంటే మెయింటెనెన్స్ లో ఉంది. ఇప్పుడు 10-12 days అయింది తను మెయింటెనెన్స్. ఒక 1.5 kg 2 kgs పెరిగింది. షీఈ్ ఈటింగ్ నార్మల్లీ. 4 days హెల్దీ ఐటమ్స్ని నేను ఇంక్లూడ్ చేస్తాను, 3 days తన షూట్లోవి తను తింటుంది. సో షీఈ్ హ్యాపీ. రోజు మ్యామ్ అసలు చాలా థ్యాంక్స్ అని అసలు తను ఎన్నిసార్లు చెప్తుందో. సూపర్. ఓకే, నో ఇష్యూస్. ఎవరైనా అంతే, బ్యాలెన్స్డ్గా తింటూ తగ్గి బ్యాలెన్స్డ్గా తింటూ ఉంటే ఎవరు వెయిట్ గెయిన్ అవ్వరు. మనం 10 తగ్గితే 8 తగ్గినట్టు, 20 తగ్గితే 18 తగ్గినట్లు. ఒక 2 kgs విల్ బౌన్స్ బ్యాక్, అంతకు మించి బౌన్స్ బ్యాక్ అవ్వరు. ఎస్, సీరియస్లీ చాలా మంచి ప్రోగ్రామింగ్ అండి ఇదైతే. మాకైతే చాలా మందికి రిజల్ట్ వచ్చింది అండ్ చాలా బాగుండింది. ఆ ఫుడ్లో, జ్యూసెస్లో, వెజిటబుల్స్లో వీటన్నిటికి కూడా అంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఆ ఫీల్ మనసుని కంట్రోల్ చేసి, అంటే ఆకలి అనేది వెళ్ళట్లేదు. అలాంటివి ఏవైనా ఫుడ్ చూసినామో మనం డైట్లో ఉన్నాం, మనం కంట్రోల్ చేసుకోవాలి అని ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. రోజు మనకి బట్టలు లూజ్ అవుతూ ఉంటాయి, వెయింగ్ మిషన్ ఏమో లెవెలే వేరు. ఆహా, ఏ లూజ్ అయిందబ్బా, చిన్నప్పుడు డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయి, ముందున్న డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయి అన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇంకా 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 చాలా పీపుల్కి మీరు ఇలానే వెయిట్ లాస్ చేయించాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఆల్మోస్ట్ మనం లాస్ట్ టైం వీడియో చూసాం అండ్ ఈ వీడియోలో కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసేసాం. కాబట్టి మీరు కూడా నాలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఇంకా చాలామందిలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, మళ్ళీ చాలా హెల్దీగా ఉండాలన్నా, మీ ఫేస్ని మంచి గ్లో తెచ్చుకోవాలన్నా కూడా డాక్టర్ వినీలా గారిని కన్సల్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని స్పార్క్ క్లినిక్ వచ్చేసినా పర్వాలేదు, లేదు అంటే మీరు ఫోన్లో కన్సల్టెన్సీ చేసినా పర్వాలేదు. సో ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.